నేను అడుగుతున్నా, ఈ ఎన్డీడీబీ రిపోర్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టేటువంటి ప్రసాదంలో 2024 జూలైన పంపించిన దాంట్లో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసిందని గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఎందుకు లేదు? సిట్లో ఎందుకు లేదు? ఇప్పుడు 600 పేజీల రిపోర్ట్లో ఎందుకు ఈ పాదం రాలేదు? అంటే అర్థం ఏంటి అంటే, గుజరాత్ పంపించినటువంటి నెయ్యిలో వచ్చినటువంటి రిపోర్ట్ మ్యానిపులేషన్, కేవలం ప్రభుత్వాల మీద బురద జల్లటానికి ఈరోజు మీరు ఒక రిపోర్ట్ని తీసుకొచ్చి ఆ రిపోర్ట్ని మీరు ఇంటర్ప్రెట్ చేసుకొని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల, దేశంలో ఉన్నటువంటి భక్తుల, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీయటానికి మీరు పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ మీ ప్రభుత్వం వాడినటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్లాన్ కాదా ఇది అని అడుగుతున్నాను. దీన్ని ఎలా మీరు సమర్థించుకుంటారు సార్? ఏ విధంగా సమర్థించుకుంటారు దీన్ని? మీరు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం సిట్కి ఎందుకు ఇవ్వలేదు? అదే ఈరోజు సిబిఐ కాబట్టి సరిపోయింది. అదే ఈ సిట్ రిపోర్టే కనుక సుప్రీంకోర్టు కనుక రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసుకోండి అన్నట్టయితే ఈరోజు గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాళ్ళందరినీ పందికొవ్వు, ఎద్దుకొవ్వు, దున్నపోతుకొవ్వు కలిసింది కాబట్టి అందరూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళందరి మీద కేసు బుక్ చేసేవాళ్ళు కదా. ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు నేతృత్వంలో జరిగింది కాబట్టి కొంచెం దానికి ఒక క్లారిటీ, ఒక శాంటిటీ ఉంది. వాళ్ళు నిజాయితీగా, నిష్పక్షపాతంగా 600 పేజీల రిపోర్ట్లో ఏ విధమైనటువంటి జంతు అవశేషాలు కలవలేదు, కేవలం అడల్టరీ మాత్రమే జరిగింది అనేటువంటి ఒక ఫైండింగ్ ఇచ్చారు. ఒక దేవుణ్ణి, పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నేను కూడా ఏమంటానంటే, నిజంగా గనక అలాంటిది జరిగి ఉంటే నేనైతే ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉండుంటే, నిజంగా అలాంటి అపవిత్రం జరిగితే కాన్ఫిడెన్షియల్గా దాన్ని ఎంక్వైరీ చేయించి భవిష్యత్తులో జరగకుండా చూస్తాను తప్ప 2020లో, 21లో, 22లో, 23లో ప్రసాదం తినేశాను. నేను ఎప్పుడో తినేశాను. ఇప్పుడు దాన్ని నేను ప్రాయశ్చిత్త దీక్ష చేసినా, తప్పు చేసినా, నేను ఇంకోటి చేసిన ఆ ప్రసాదం నా బ్లడ్లోకి వెళ్ళిపోయింది, నా మనసు, నా విశ్వాసంలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రసాదం తిన్న ప్రసాదం మీద 3-4 సంవత్సరాల క్రితం తిన్న ప్రసాదం మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్న మీ ఇద్దరు అలాంటి ఆరోపణ చేయొచ్చా? ఒకవేళ నిజమైనప్పటికీ కూడా మీరు బాధ్యతతో వ్యవహరించి జరిగిపోయిన దాన్ని ప్రజలకి రివీల్ చేయకుండా ఉండాల్సినటువంటి గొప్ప పదవుల్లో ఉన్నారు మీరు అని మీ ఇద్దరు మర్చిపోయినటువంటి సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తులు మీ ఇద్దరు. మీరు అభినవ చాణక్యులు, అభినవ శ్రీకృష్ణదేవరాయల మీరు. పెరుగన్నం ఒకరోజు, పాలన్నం ఒకరోజు, దూడకు ఒకరోజు, మేకకు ఒకరోజు మేత పెట్టుకుంటా షార్ట్లు తీసుకొని ఆ షార్ట్ల ద్వారా ప్రజల్లో ఏదో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడుకొని ఒక రాజకీయ చదరంగంలో రాజకీయంగా ప్రజలను మ్యానిపులేట్ చేసేటువంటి రాజకీయాలు ఎంతకాలం ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు? ఎంతకాలం ఉంటాయి? అరే, ఒక బాధ్యతతోటి ఒక శ్రవణ్ కుమార్గా 10,000, 5,000 రూపాయలు కేసు తీసుకొని, డబ్బులు తీసుకొని కేసేసే నాలాంటి ఒక సాధారణమైన న్యాయవాదికి ఒక బాధ్యత ఉంది. ప్రజల పట్ల ఒక మమకారం ఉంది. అరే, ఈరోజు కోటేసుకున్నానంటే కాస్త ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళ గురించి ఏదైనా ఆలోచన చేద్దాం, వాళ్ళ కాస్త ప్రజల కోసం మంచి మాట్లాడదామని ఒక బాధ్యత నాకుంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు బాధితులను దగ్గర చేర్చుకుంటారు. సాయంత్రానికి నిందితులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఏమైపోయింది? సుగాలి ప్రీతి కేసు ఎందుకు సిబిఐకి వెళ్ళలేదు ఇప్పుడు దాకా? సిగ్గుందా నీకేమన్నా? కనీసం కడుపుకు అన్నమానా తినేది? ఆ తల్లి, ఆ కాళ్ళు లేని తల్లి ఆ న్యాయం కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు సుగాలి ప్రీతిని రోడ్డుకు వదిలేసినావు. ఇటు మువ్వల నగేష్ మత్స్యకారుల కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకు చచ్చిపోతే, 17-19 సంవత్సరాల కొడుకు చచ్చిపోతే ఆ కొడుకు నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నీ మోస్తా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఇంకా మళ్ళీ ఏమన్నా అన్నామనుకోండి, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి కేసు వేసుకుంటారు.
నా మీద ట్రోల్స్ చేస్తున్నారు, నన్ను ఎవడు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతారండి? మీరు ఢిల్లీ హైకోర్టులకను కలకత్తా హైకోర్టులకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్లు తీసుకోవాల్సిన కర్మ మీకేంటి? మన బంగారం మంచిదైతే కంసాలి దగ్గరికి ఎందుకు వెళుద్దని, నువ్వే మంచిగా ఉండి నువ్వే మంచిగా ఆలోచిస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతాము? నువ్వు మాట్లాడే మాట అబద్ధం, చేసే చేష్ట అబద్ధం, చెప్పే డైలాగ్ అబద్ధం, నటించే నటన అబద్ధం, ఊగుడు అబద్ధం, ఎగరేసే జుట్టు అబద్ధం, వేసుకున్న డ్రెస్ అబద్ధం, లోపల ఉన్న భావం అబద్ధం, అన్నీ అబద్ధాలు. అబద్ధాలతోటి పుట్టిన కోట ఏమన్నా ఉందంటే జనసేన, అబద్ధాలతోటి పుట్టిన మనిషి ఎవరు ఉన్నారంటే అది మీరే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 మంది చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయారు? ఏ రోజున ఉందా టీటీడీ చరిత్రలో చనిపోవటం భక్తులు? సింహాచలంలో గోడకూలి జనాలు చచ్చిపోయినారు. కాశీబొగ్గలో నెట్టుకొని చచ్చిపోయినారు. నిన్నటికి నిన్న ఏ రోజు చూసినా గుళ్ళల్లో ఒక అపచారం జరుగుతుంది, ఏ రోజు చూసినా గుళ్ళల్లో ఒక దుర్మార్గం జరుగుతుంది. కనకదుర్గమ్మ టెంపుల్లో కరెంటు తీసి పడేశారు. 7 రోజులు ఉంది చరిత్రలో. మీరు ఈ రాష్ట్రంలోకి వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒకే ఒక కారణం, ఈరోజు మీ పార్టీ పతనాల అంచుల నుంచుంది, మీ ప్రభుత్వం పతన అంచుల నుంచుంది. ఈరోజు రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 20 నెలలు కాకుండానే. ఎవ్రీ వీక్ 2,000 రూపాయలు, 2,000 కోట్లు, 3,000 కోట్లు. ఈయనంట దావోస్ మ్యాన్ అంట. మళ్ళీ ఈయనకు ఒక బిరుదు, ఈయన ఒక దావోస్ మ్యాను, ఈయనొక ఎవరు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఇది. ఇలా ఉంటే ఇలా అబద్ధాలు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, పోనీ 23 లక్షల కోట్లు తప్పుగా అన్నారు, ఓకే. పోనీ 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగింది సార్? 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయా? మరి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే వారానికి 2,000 రూపాయలు వెళ్ళి దేహి అని ఆర్బీఐ దగ్గర ఎందుకు సార్ నిల్చుంటున్నారు? ఎందుకు సార్ బాండ్లు వేలం వేస్తున్నారు? ఎందుకు సార్ 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు? ఎందుకు సార్ ఈరోజు అమరావతి పనులన్నీ మొత్తం పక్క పడిపోయినాయి? ఎందుకు మొత్తానికి జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు జీతాలు లేవలేని పరిస్థితుల్లో మీ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా అలాగ ఉంది. రేపు మంగళవారం ఉంది ఆ కేసు. రేపు ఏం చేస్తారో చూస్తా. రేపు డబ్బులు రిలీజ్ చేస్తారో లేదు. పాపం వాళ్ళు 6,000, 7,000 రూపాయలు నెలకు జీతం రావట్లేదు, హానరోర్ ఏం రావట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలు రామచంద్ర అని అరుస్తున్నారు. వాళ్ళకైతే డబ్బులు ఇవ్వండి. అబద్ధాల కోట మీద నిలబడినటువంటి ప్రభుత్వాలు, మీరు అబద్ధాలు చెప్పుకోండి. ఎందుకంటే రాజకీయంలో అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలు లేకుండా ఏది ఉండదు. మీరు దావోస్ మ్యాన్ అంటారో, రావోస్ మ్యాన్ అంటారో, ఈయనేమి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమో లైస్ మ్యాన్ అంటారో, ఏ మ్యాన్ అంటారో అనుకోండి. మీరు పెట్టుకునే బిరుదులకి, మీ మీడియా ఇచ్చే బిరుదులకి, నిన్న జరిగినటువంటి లడ్డూ ప్రసాదం అంశంలో రాష్ట్ర ప్రజలకి ఇదిగో ఇంత దారుణమైనటువంటి రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకొని, అక్కడ నెయ్యి లేదు, కల్తీ లేదు, లడ్డూ లేదు, కల్తీ జరిగిపోయింది. అరే, ఒక భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఎంత దారుణమైనటువంటి, ఇప్పుడు ఈరోజు ఒక్కళ్ళు మాట్లాడటం